ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రంలో ధి అన్నటువంటి బీజమంత్రం చంద్రగాయత్రి బీజమంత్రం. చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆ చంద్రకిరణాల కాంతి మన మనస్సు మీద ప్రభావం చూపిస్తూ విచిత్రమైనటువంటి స్థితులకు మనసును లోను చేస్తూ ఉంటుంది. ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కోర్టు సమస్యలు, పరిష్కరించలేని సమస్యలు, కుటుంబ కలహాలు, లేదా కుటుంబాల్లో ఎవరైనా మరణాలు, అనేక రకాలైన బాధలు, అప్పులు ఇలాంటివి వచ్చినప్పుడు మనస్సుకు స్థైర్యం కావాలి. ఇలాంటి సందర్భంలో మనస్థైర్యం కోల్పోయినప్పుడు మంచి ఆలోచనలను మనసు చేయలేకపోతుంది. ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆపదలను దాటాలంటే మంచి ఆలోచనలు చేసే మనస్సు మనకు కావాలి. అలాంటి మంచి మనసు మనకు కావాలి అంటే గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఈ గుణ వికారాలకు లోనయ్యేటువంటి మనస్సును, అనేక రకాలైనటువంటి ఆశా నిరాశలకు లోనయ్యేటువంటి మనసును ప్రశాంతం చేసి ఒక ఆత్మబంధువుగా మలుచుకోవాలి అంటే మనం గాయత్రి మంత్రం చేసి ఆ మనసును పవిత్రీకరించవచ్చు. ఆ మనసును మంచి భావాలకు, మంచి కార్యాలు చేసేందుకు మనం వినియోగించుకోవచ్చు. ప్రతినిత్యం ప్రతి మానవులు ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులలో మనం చేసేటువంటి పనులు మన గుణాలందులో మిళితమై ఉంటాయి. ప్రాతకాలంలో నిద్రలేయడం అది సత్వగుణానికి సంబంధించింది. దాదాపు 8 గంటలకు 9 గంటలకు నిద్రలేయడం అన్నటువంటిది తమో గుణానికి సంబంధించింది. కనీసం 6:30 7 గంటలకు లేయడం రజోగుణానికి సంబంధించింది. ఇలాగా మన గుణం మనం నిద్రలేచే చర్యలోనే కనిపిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి పని మన మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రభావం అధికం కాగా మనసు చేసేటువంటి ప్రతి కర్మ కొంతకాలానికి ఒక సంస్కారంగా మారుతుంది. ఈ సంస్కారం అన్నటువంటివి మన అంతరంగ జీవితంలో నిక్షిప్తమై ఉంటాయి. నిక్షిప్తమై సూక్ష్మ సంస్కారాలుగా అవి లోపల అణిగి ఉంటాయి. ఇవి జన్మజన్మాంతరాలుగా ప్రతి జీవిలో ఈ సూక్ష్మ సంస్కారాలు అలాగ అణిగి ఉంటాయి. గాయత్రి మంత్రాన్ని జపించడం వలన అనేక జన్మలలో చేసినటువంటి స్వయంగా చేతులారా చేసిన కర్మలు, మనసుతో చేసిన ఆలోచనలు, దేహంతో చేసినటువంటి కర్మలు, పుణ్యాలు, పాపాలు అనేకం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ సంస్కారాలన్నీ కూడా గాయత్రి మంత్రం వాటన్నిటినీ దుష్కర్మలను, దుస్సంస్కారాలను అణిచివేసి సర్వశ్రేష్టమైనటువంటి అంతరంగ వికాసాన్ని, జీవన వికాసాన్ని మానవులకు ప్రసాదిస్తుంది. గాయత్రి మంత్రం అంటే కేవలం కొన్ని అక్షరములు, వాటి కలయిక అని అనుకునేందుకు ఎటువంటి పరిస్థితుల్లో వీల్లేదు. పరబ్రహ్మస్వరూపమే గాయత్రి. సర్వమంత్రములు ఇందే అమరి ఉన్నవి. సప్తకోటి మహామంత్రాలను తన యందు ధరించినటువంటిది గాయత్రి మంత్రరాజం. నభూతో న భవిష్యతి ఇలాంటి మంత్రంతో సమానమైనటువంటి మంత్రరాజం మనకు గోచరించదు. అంత సర్వోత్కృష్టమైనటువంటిది గాయత్రి మంత్రం. అంత సర్వశ్రేష్టమైనటువంటిది గాయత్రీ దేవి యొక్క దివ్యతత్వం. ఈ మంత్రాన్ని జపించగా మానవుడు తెలిసి కానీ తెలియకుండా కానీ తన అంతరంగంలో తాను చేసేటువంటి సకల కర్మల సంస్కారాలు జన్మజన్మలుగా సూక్ష్మాతి సూక్ష్మంగా బీజ రూపంలో అణిగి ఉన్నటువంటి సంస్కారాల ఆ బీజాలను లోపలే దగ్ధం చేసే శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నది. ఆ బీజాలు మరలా మొలకెత్తి మరలా వికృత సంస్కారాలు కాకుండా, హీన సంస్కారాలు కాకుండా, ఎదుటి వాళ్ళకి ఎటువంటి బాధ కలిగించకుండా గాయత్రి మంత్రం ఈ యొక్క సంస్కారాలను అలా దగ్ధం చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది గాయత్రి మంత్రం. ప్రతినిత్యం మనం చేసేటువంటి పనులు, మనం చూసే దృశ్యాలు, ఏమేమి మనం ఈ ప్రపంచంలో ఎవరెవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ ప్రభావం అనుకోని విధంగా, మనిషికే తెలియనటువంటి విధంగా మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
ఈ పూర్వజన్మల సంస్కారాల ప్రభావం చూపిస్తుంటాయి. ఈ జన్మలో మనం ఉన్నటువంటి వాతావరణం, ఒక చిన్న ఇంటిలో ఉంటాము, ఆ ఇంట్లో తండ్రి ప్రతిరోజు తాగడం, వచ్చి కొట్టడం, భార్యను అవమానంగా మాట్లాడడం, తల్లి ఎక్కడో చిన్న చిన్న పనులు చేస్తుంటుంది, కూలి పనులు చేస్తుంటుంది. ఆ బిడ్డ, చిన్న బిడ్డ మనస్సు సాక్షాత్ దేవతా స్వరూపం లాంటివి బిడ్డల మనస్సులు. పసిపిల్లలంటే సాక్షాత్ దేవతలతో సమానం. ఆ బిడ్డల మనస్సు ఈ తల్లిదండ్రుల మధ్య చాలా చితికిపోతుంటుంది. తల్లి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, దుఃఖిస్తూ ఉంటుంది, కష్టపడి పనిచేస్తుంటుంది. ఇవన్నీ బిడ్డ మనసు మీద చాలా ప్రభావం చూపిస్తూ ఒక విధమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ లోపల ఉంటుంది. తన తండ్రి మంచివాడు కాదు, తన తల్లి కష్టపడుతుంది, ఏమేమో తను ఏం చూస్తుంటుందో శిశువు ఈ ప్రభావం అంతా మనస్సు మీద చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మన సంస్కారాలుగా పరిణామం చెందుతూ ఉంటాయి. అందువలన సనాతన ధర్మంలో మనకు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు, సూర్యవందనం చేసుకోండి. సూర్యవందనం చేసేదానికి ఎవరికి ఏం కులం గోత్రాలు అక్కర్లేదు కదా. ఎవరైనా కూడా సూర్యునికి నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఆ పలానా దేవాలయంలోనే ఉన్నాడు, అక్కడికి అందరినీ రానిస్తారో రానివ్వరో, మనకు నమస్కారం చేసేదానికి ఉన్నదో లేదనేటువంటి ప్రశ్న కూడా లేదు. ప్రతి ఇంటిలో సూర్యుడు ఉన్నాడు, ప్రతి ఇంటికి సూర్యకాంతి అందుతుంది. మీరు తలుపు తీసి బయటకు వచ్చి చూడగానే సూర్యభగవానుడు మీ అందరికీ స్పష్టంగా గోచరిస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా, ఏ చిన్న పూరి కుటీరంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నప్పటికీ సూర్యకాంతి అందరికీ గోచరిస్తుంది. అందుకని సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యవందనం చేయడం, ఇవన్నీ ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, మనసుకు శాంతినిస్తాయి, అనేక రకాల దౌర్బల్యాలను శరీరంలోంచి తగ్గిస్తాయి. క్రోధం, ఉద్రిక్తత ఇలాంటి గుణాలంతా కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపం వస్తుంది కొంతమందికి. అలాంటి సందర్భాల్లో పిల్లలు, కుటుంబ సభ్యులు చాలా భయపడిపోతారు. వాళ్ళతో ఎవరు ధైర్యంగా నిలబడి మాట్లాడలేరు. తాము అనుకున్న చిన్న పని జరిగినప్పుడు కూడా ఇలాంటి ఉద్రిక్తతకు లోనయ్యేటువంటి వారికి క్రమంగా మెంటల్ డిప్రెషన్ కూడా వచ్చేస్తుంది. తాము అనుకున్న విధంగా జనులందరూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు చాలామంది. మనం అనుకున్న విధంగా జనులందరూ ఎందుకు ఉండాలి? మనకు నచ్చిన విధంగా వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పేటివన్నీ మేము వినాలా అనుకోకండి. ధర్మాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది మంచిదనుకుంటే మన జీవితంలో మనం ఆచరించవచ్చు. దీన్ని బలవంతంగా ఎవరి తల మీద రుద్దడం లేదు కదా. సనాతన ధర్మం అలాగే ఎప్పుడు చేయదు. బలవంతంగా ఇలాగే ఉండు, ఇలాగే చెయ్యి అంటూ ఎప్పుడు చెప్పలేదు. హితవుని చెప్తుంది, ఇది మంచిది, ఇలా చేస్తే మనకు మంచి జరుగుతుంది, సమాజంలో అభ్యుదయం వస్తుంది, శాంతి వస్తుంది. ఎప్పుడు మన వీధిలో ఎవరో ఒకరు కొట్టుకుంటూ అరుచుకుంటూ పెద్దగా అశాంతిగా తొందర కలిగిస్తున్నప్పుడు ఆ వీధి శాంతిగా ఉండదు. ఎప్పుడైతే ఆ వీధిలో అందరూ కలిసిమెలిసి ఉండి, అందరూ ఒక మాట మీద ఉండి, అక్కడ ఎవరు దొంగలు పడరు, ఏ విధమైనటువంటి తొందర అక్కడ జరగదు, అందరికీ శాంతి సమాధానాలు ఉంటాయి. అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ గ్రామం కానీ, ఒక వీధిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఒక చిన్న నగరంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ శాంతి భద్రతలతో ఉండేందుకు కలిసిమెలిసి ఉండాలి. కానీ సృష్టిలో చాలా వైవిధ్యం ఉంది. ఎందుకంటే సంస్కారాలు అందరికీ ఒకటిగా లేవు కనుక. ఒకటిగా లేని సంస్కారాలు అందరికీ అద్వైతం కూడా సరిపోదు. అందుకోసమే ఏ శంకరాచార్య లాంటి వరకు, ఏ రమణ మహర్షి లాంటి వరకు అలాంటి ఆత్మజ్ఞానులకైతే ఈ అద్వైత జ్ఞానం సరిపోతుంది. కానీ సాధారణమైనటువంటి వారందరికీ ఇది వినడానికి చాలా బాగుంటుంది, ఆచరణాత్మకంగా తీసుకొచ్చేటప్పటికి చాలా అసాధ్యంగా ఉంటుంది. అందుకే అందరి సంస్కారాలకు అద్వైత దివ్య జ్ఞానం సరిపోదు. అందుకే భక్తి మార్గాన్ని ఇచ్చారు. భక్తి, వేదాంతం క్రమంగా మనిషి సంస్కారాలను క్రమంగా సృష్టి పరిణామంలో మార్పు తీసుకొని వస్తాయి. ఈ భక్తి మార్పును తీసుకొని వస్తుంది, నిగ్రహాన్ని ఇస్తుంది. ఎందుకు విగ్రహారాధన అంటే మనం చెప్పుకున్నాం కదా, నిగ్రహం కోసమే విగ్రహారాధన. ప్రతినిత్యం క్రమశిక్షణతో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మనసును చక్కగా తీర్చిదిద్దుతాయి. ఎంతోమంది ప్రపంచంలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఆ కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక ఆలయానికి వెళ్ళడం, ప్రతిరోజు భగవంతుడికి నమస్కారం చేసుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. అనేక రంగాల్లో మనం చూస్తుంటాం. చాలామంది కష్టపడి రిక్షా దొక్కుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఎంతో నిజాయితీగా ఉంటారు. ఎవరైనా వస్తువులు ఏదైనా మర్చిపోతే తిరిగి తెచ్చిచ్చేటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తాం. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మనం ఎప్పుడు చెడ్డగానే మాట్లాడుకోకూడదు. అనేక రంగాల్లో ఇలాగా ఎక్కడ చూచినా కూడా మంచితనం ఇంకా ప్రపంచంలో లుప్తం కాలేదు, ఉన్నది ఇంకా. దుష్కర్మల ఫలితంగా మనసు చెదిరిపోతుంది,
మనసు బండబారిపోతుంది, హృదయం శుష్కంగా మారిపోతుంది. ఏ విధమైనటువంటి విలువల మీద, ఎవరి మీద నమ్మకం సడలిపోతుంది, ఎవరిని నమ్మలేకపోతూ ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అంటూ తను చేసే పనులు అందరూ చేస్తున్నారనేటువంటి భావన కూడా ఇలాంటి దుష్కర్మల వలన హృదయంలో కలుగుతూ ఎవరిని నమ్మలేకపోవడం అనేటువంటి స్వభావం ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల దుష్కర్మల వల్ల మనిషి కేవలం శుష్కంగా మిగిలిపోవలసి వస్తుంది. సత్కర్మకి ఏమిటి ఫలితం? సత్కర్మకు ఫలితం శాంతి. ప్రతిరోజు మీరు మంచి పనులు చేయండి, మంచిగా జీవించండి. ఎవరైనా ఏదైనా ఒక సహాయం మనల్ని వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి మనం చేస్తాం. మాటతో సహాయం కానీ, శరీరంతో సహాయం కానీ, ఏదైనా రాసించేటువంటి పని కానీ, ధన సహాయం కానీ, విద్యా సహాయం కానీ, ఏ సహాయాలైనా కానీ ఈ సేవలు దైవం మనకిచ్చినటువంటి మహాభాగ్యంగా భావించుకొని ఇలాంటి సేవలు చేయడం వల్ల చాలా తేజస్సు కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అందుకని మనకు చెప్తున్నారు మన వేదనీతిలో, సర్వేషాం అవిరోధేన, మాకు ఎవ్వరూ శత్రువులు లేరు, మేము ఎవరిని శత్రువులుగా భావించము, మేమందరినీ ప్రేమిస్తాము, మాకు ఎవ్వరు సర్వేషాం అవిరోధేన, మాకు ఎవరు విరోధులు అంటూ లేరు, మాకందరూ మిత్రులే అనేటువంటి భావన మన స్వచ్ఛమైనటువంటి అంతరంగం వల్ల మనకు కలుగుతుంది. ఇదంతా మనసు చేసేటువంటి గారడని మాత్రం మర్చిపోకండి. మనస్సును, వాటి గుణాలను అదుపు చేసేందుకు యోగ ఋషులు చాలా అద్భుతమైనటువంటి కొన్ని సాధనలు మానవులకు ప్రసాదించారు. అందులో యజ్ఞం ఒకటి. అన్నంలో నెయ్యి కలిపి బియ్యంలో కానీ, అంటే బియ్యము, ఒడ్లు చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం. అది సర్వసాధారణంగా అన్నాన్ని ఉడికించి ఆవు నెయ్యిలో, స్వచ్ఛమైనటువంటి నాటు గోవుకు సంబంధించిన ఆవు నెయ్యిలో కలిపి దాన్ని హోమం చేయడం వలన మనస్సు మీద అతి విచిత్రమైనటువంటి ప్రభావం పడుతుంది. చాలా ఉగ్రంగా ఉన్నటువంటి మనస్సు, చాలా హీనమైన సంస్కారాలతో, చాలా ఒత్తిడితో, ఉద్రిక్తతకు లోనైనటువంటి మనస్సు ఈ అద్భుతమైనటువంటి ధూమం తన మీద పడడం చేత ఈ ఉగ్రత కొంతవరకు శాంతిస్తుంది క్రమంగా. అంటే ఈ యజ్ఞాలు చేస్తే కూడా ఇంకా ఉగ్రత ఉంటే ఏంటి అర్థం అన్నప్పుడు, ఇన్ని యజ్ఞాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇంత ఉగ్రత ఉన్నది అంటే కొండలుగా ఉగ్రత ఉన్నది, కొంత క్రమంగా తగ్గిస్తూ కొంత తగ్గించబడుతూ ఉన్నదని ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే ఎవ్వరూ మనల్ని విరోధులుగా భావించినా, మన మీద ఎంత శత్రుభావనతో ఉన్నప్పటికీ మనం మాత్రం ఎవ్వరి మీద అలాంటి శత్రుభావనతో ఉండకూడదు అన్నటువంటిది మనకు వేదం అందించినటువంటి దివ్యమైనటువంటి నీతి. నిన్ను శత్రువుగా భావించని, నీవు మాత్రం ఎవరిని శత్రువుగా భావించకు. నీవు మాత్రం అణిగి ఉండు, సహనంతో ఉండు, ఓర్పుతో ఉండు, వినయంతో ఉండు. సహనానికి కాసేటువంటి మధుర ఫలాలను భుజించు. ఓర్పు మీ పెరటి చెట్టు కావాలి. సహనం అనేటువంటి కల్పవృక్షం క్రింద కూర్చో. దాని అమృత ఫలాలు నీకు అర్థమవుతాయి, అనుభవిస్తావు. తొందరపాటు వలన అన్ని జీవితంలో పోగొట్టుకొని జీవితంలో శూన్యస్థితికి వెళ్ళిపోతూ మానసికమైనటువంటి ఒత్తిడికి లోనై సర్వస్వాన్ని పోగొట్టుకోకు. అందువల్ల సహనం అనేటువంటి వృక్షం క్రింద కూర్చో అంటూ సనాతన ధర్మం మనకు కన్న తల్లి వలె హితవు చెప్తూ ఉన్నది. అందువల్ల ఈ సంస్కారాలు కొండలుగా ఉన్నాయి. మనం ఎప్పుడైనా వెళ్ళి యజ్ఞం దగ్గర వెళ్ళి కూర్చుంటాము, ఒక కొండ కరుగుతుంది. కోటి కొండలు ఉన్నాయి కదా. అందువల్ల ఈ కోటి కొండలు కరగాలంటే క్రమంగా పరిణామంలో ఈ వికాసం మనకు వస్తుంది. ఒకే రోజున ఇదంతా రాదు, క్రమంగా సాధ్యం అవుతుంది. ఎందుకంటే అన్ని రకాలైన ఉద్రిక్తత భావాలు, అన్ని రకాలైనటువంటి అనేక రకాలైన సంస్కారాలు ఒకే క్షణంలో తొలగించడం సాధ్యం కాదు. క్రమంగా పరిణామంలో సాధన వలన ఇవన్నీ కూడా సవ్యంగా ఒక మంచి జీవితాన్ని మానవులకు ప్రసాదిస్తాయి. మానవ శరీరంలో మనలో అనేక రకాలైనటువంటి కమలాలు ఉన్నాయి. మూలాధార కమలం, స్వాధిష్టాన కమలం, వీటిని పద్మము అంటున్నాం, కమలము అంటున్నాం. కమలము అన్నటువంటిది ఐశ్వర్యానికి సంకేతం, ఆనందానికి సంకేతం. కమలం ఆనందాన్ని ప్రసాదించేది. మహాలక్ష్మీదేవి యొక్క స్థానం శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు కమలంలో ఉన్నది. అందువలన లక్ష్మి అక్కడ నివసిస్తూ ఉన్నది. చాలా శక్తివంతమైనటువంటిది ఈ కమలం. 1,00,000 కమలాలతో హోమం చేస్తే లక్ష్మి ప్రీతురాలవుతుంది అని చెప్పబడుతుంది. ఈ కమలాలు మన శరీరంలో
మూలాధార కమలం, స్వాదిష్టాన కమలం, ఇవి రెండు కలిసి బ్రహ్మగ్రంథి అనబడుతున్నాయి. బ్రహ్మచర్యంతో, సూర్యోపాసనతో ఊర్ధ్వముఖంగా మనలో ప్రవహించేటువంటి శక్తిని మనం పైకి తీసుకుని వెళ్తున్నాం. మన శరీరంలో శక్తి స్వాదిష్టాన చక్రంలోనూ మణిపూర చక్రంలోనూ అక్కడ ఆగిపోకుండా శక్తి ధ్యానం ద్వారా మనం రెండు కనుబొమ్మల మధ్యలో ఏకాగ్రం చేస్తూ లేదా బ్రహ్మరంధ్రంలో ఏకాగ్రం చేస్తూ మన దృష్టిని అక్కడ నిలిపి ధ్యానం చేస్తూ ఉంటాం. ఇలాగా ధ్యానం చేస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి శరీరంలో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. వీరిని ఊర్ధ్వరేతస్కులు అంటారు. ఈ శక్తి ఇలాగ ప్రయాణం చేస్తూ బుద్ధి శక్తిని చాలా శక్తివంతం చేస్తుంది. బుద్ధిని దగద్దాయమానం అరగిస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. ఇంతవరకు నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ బుద్ధి దైవధ్యానం వల్ల మేల్కొని అపూర్వమైనటువంటి శక్తిని సంతరించుకుంటుంది. ఏ విషయం ఒక్కసారి చెప్పగానే ఒక్క సెకండ్లో మీకు అది అర్థమైపోతుంది. రెండవసారి చెప్పవలసిన అక్కరే ఉండదు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి బుద్ధిశక్తి నిద్రాణ స్థితిలో ఉంటుందో 1000 సార్లు చెప్పినా కూడా అర్థం కాదు, ఇక ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు. అలాగా ఉంటుంది. మనిషికి ఒక మాట అంటారు కదా, అంటే బుద్ధిశక్తి బాగా తేజోవంతంగా ఉన్నప్పుడు ఒక్కసారి చెప్పగానే వెంటనే అర్థమైపోతుంది. అందువల్ల బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనస్సు బుద్ధి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మనస్సుకు స్థూలంగా మనం చెప్పుకోవాలంటే మెదడు కేంద్రంగా ఉంది. ఈ మెదడులో నుంచి అనేక రకాలైనటువంటి సంకేతాలు మనసుకు అందుతూ మనసు ఆ విధంగా శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ సంకేతాలన్నీ కూడా ఒక మెదడు అనేటువంటి కేంద్రం నుంచి వస్తుంటాయి. ఈ మెదడు అనేటువంటిది బాగా వికాసం చెందాలంటే ఈ అన్నం అన్నటువంటిది నేతిలో కలిపి హోమం ద్వారా చేసినప్పుడు మనస్సు మీద చూపించే ప్రభావం అతి విచిత్రంగా ఉన్నది. మన గృహంలో ఎక్కడెక్కడ అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, నేల మీద బ్యాక్టీరియా, చేతుల్లో, శరీరంలో, తల మీద, ఒంటిలో అన్ని భాగాల్లో బ్యాక్టీరియా ఉన్నది. వాతావరణంలో బ్యాక్టీరియా ఉంది. మనం తాగే ప్రతి వస్తువుల్లో బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియా మొదట మనకు కొంత వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు అంతగా పనిచేయదు. అది తగ్గినప్పుడు చాలా అధికాధికంగా పనిచేస్తూ క్రమంగా అనారోగ్యం కలుగుతుంది. అనారోగ్యం కలిగినప్పుడు ఏ పని మనిషి చేయలేకపోతూ ఉంటారు. అందుకని ఆరోగ్యవంతమైన దేహం కావాలి, శక్తివంతమైన దేహం కావాలి, అంతకంటే మించిన శక్తివంతమైనటువంటి మనోధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే అపజయం, ధైర్యం బలాన్ని ప్రసాదిస్తుంది, ధైర్యం అన్ని రకాల విజయాలను జీవితంలో అందిస్తుంది. అందుకోసం ఇక్కడ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, మనస్సు కూడా ధైర్యాన్ని సంతరించుకునేందుకు, మనస్సులో ఉన్నటువంటి వికృత గుణాలు అణిగిపోయేందుకు నేతిలో అన్నాన్ని కలిపి హవిస్సు ద్వారా సమర్పిస్తూ ప్రతినిత్యం గాయత్రి హోమాన్ని చేస్తూ మనస్సులో ఉన్నటువంటి అణచరానటువంటి వికృత మనోభావాలను అణిచివేస్తుంది అంటూ ఆనాటి కాలంలో వేద ఋషులు చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియను మానవ జాతికి ప్రసాదించారు. ఎప్పుడైతే మీరు సూర్యోపాసన చేస్తారో, ఎప్పుడైతే మంచి బ్రహ్మచర్యంలో ఉంటారో, మన శరీరంలో ఉన్నటువంటి మూలాధార క్షేత్రంలో ఉన్న శక్తి, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ శక్తి అంతా కూడా ఈ చక్రాలన్నిటినీ ప్రకాశింపజేస్తూ క్రమంగా బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్ అంతా చాలా శక్తివంతం చేసేస్తుంది. అదే బ్రహ్మచర్యం కోల్పోయినప్పుడు మనిషి బలహీనుడవుతాడు. చాలామంది విద్యార్థులు ఈ బీజాక్షరాలు రాసుకోవడానికి వచ్చినప్పుడు చాలామంది చెప్తుంటారు, ఒళ్ళంతా గడగడ వణుకుతూ చేతులతో పెన్ను కూడా పట్టుకోలేకపోతుంటారు, బలహీనంగా ఉంటారు, అనారోగ్యాలతో ఉంటారు, ఏడ్చి అనారోగ్యాలు వచ్చాయని చెప్తూ ఉంటారు. వాళ్ళకంతా ఆరోగ్యం బాగా కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం కోరుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా తిరిగి మన సమాజంలోకి మంచి శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా రావాలి. అన్ని రకాల బలహీనతలను అవతల నిర్దాక్షిణ్యంగా పారవేద్దాం. శక్తివంతమైనటువంటి విద్యార్థి లోకం కావాలి, శక్తివంతమైన మానవులందరూ కావాలి మానవ సమాజంలో. అందువలన గాయత్రి ధ్యానం, గాయత్రి మంత్రజపం అద్భుతమైనటువంటి అంతఃశక్తిని మీకు ప్రసాదిస్తుంది, మనోదారుఢ్యాన్ని మీకు ప్రసాదిస్తుంది, దివ్యమైన తేజస్సును మీకు ప్రసాదిస్తుంది. ఇన్ని రకాలైనటువంటి తేజస్సులను ప్రసాదించేదే గాయత్రి మంత్రరాజ్యం. మానవ శరీరాన్ని 7 సూక్ష్మ శక్తులు నడిపిస్తూ ఉన్నాయి. ఆ సూక్ష్మ శక్తులు 7 వర్ణాలతో ఉంటాయి.
7 నామాలతో ఉంటాయి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండేశ్వరి. ఈ 7 శక్తులు సూర్యకాంతిలో ఉన్నటువంటి 7 వర్ణాలకు సంకేతంగా ఉన్నాయి. ఈ 7 వర్ణాలు మన శరీరంలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి షట్చక్ర కుండలినికి వికాసాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఖడ్గమాలలో మీకు ఈ నామాలు వస్తాయి. దేవి పూజల్లో మీకు ఈ నామాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఈ నామాలను స్మరించడంతో ఈ శక్తులు మీ శరీరంలో అద్భుతమైనటువంటి ఈ కుండలిని చైతన్యాన్ని వికాసం చెందింపజేసి చక్రాలకు కావలసినటువంటి దివ్యమైనటువంటి వెలుగును ప్రసాదిస్తూ ఉంటాయి. అమృతాత్మ స్వరూపులారా, మనస్సు చాలా విచిత్రమైంది. ఆ మనస్సు అమ్మ యొక్క పాదపద్మాలకు సమర్పించి భక్తితో అమ్మను ధ్యానించండి. మనసులో ఉన్న ఈ భావాలన్నీ అణిగిపోయి మంచి మనస్సు మనందరికీ రావాలని జగన్మాత అయినటువంటి గాయత్రీదేవిని భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.